హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చితి రాతలు. తాళిబొట్టు 43వ భాగం. ఎహె నేను అని వేద్ భుజం మీద కుట్టడంతో కళ్ళు తెరిచి వచ్చేసారా అంటూ ఎక్కడుందో మర్చిపోయి గట్టిగా హత్తుకుంది విసి. ఇంకేముంది, వేద్ బాబు కూడా హ్యాపీగా తన హక్ని ఎంజాయ్ చేస్తూ కళ్ళు మూసుకున్నాడు. రే, ఎవడ్రా నువ్వు మధ్యలో వచ్చావని ఒక రౌడీ అడుగుతూ వస్తుంటే కళ్ళు తెరిచారు. విసి భయపడి కుక్క పెట్టేంతలో వాడికి ఎందుకో భయమే సాగిపోయి డౌట్గా చూశాడు. లేదమ్మా, నేను వచ్చేసాగా, ఇక పడిపోవు నువ్వు, నేను లిఫ్ట్ చేసి తీసుకెళ్తాలే అని గారాబం చేస్తున్నట్టు బుజ్జికించి ఆ రౌడీని కోపంగా చూశాడు వేద్. వాడు అక్కడే ఆగిపోయి చూస్తుంటే చేత్తో దగ్గరికి రమ్మని సాయం చేశాడు. అడుగులో అడుగు వేసుకుంటూ అనుమానంగా చూస్తూ రాగానే చాచి పెట్టి ఒక్కటి పీకి ఎందుకు కొట్టానో తెలుసా అని అడిగాడు ఎక్స్ప్రెస్ బాబు. వాడు చెంప మీద చేయి పెట్టుకుని తన గ్యాంగ్ని చూసి తెలీదని తల అడ్డంగా ఊపాడు. ఆ వెంటనే మరొక్కటి పీకి, నువ్వే కదరా 2 రోజుల నుంచి మా ఇంటి బయట కాపలా కాస్తుంది అని అడిగాడు. అవునని తల ఊపడం ఆలస్యం. రవితేజ స్టైల్లో చెంప పేలేలా వేద్ ఇంకో 2 టపటపా పీకి, కళ్ళు దొబ్బాయారా నీకు, లేక ఇచ్చిన జీతానికి పనిచేయడానికి ఒళ్ళు కొవ్వెక్కిందా అన్నాడు కోపంగా. నా కళ్ళకేమైంది, అసలు ఎందుకు కొడుతున్నావయ్యా బాబు, చెప్పి కొట్టు అని ఆల్మోస్ట్ బ్రహ్మిలా ఏడుస్తూ అడిగాడు ఆ రౌడీ. 2 రోజుల నుంచి గోతి కడనక్కల నా ఇంటిని స్పాయ్ చేసిందే కాక నేనొచ్చి నా పిల్లని హక్ చేసుకోగానే ఎవడ్రా నువ్వు అంటావా, దానికి మొగుణ్ణు అని తెలియదట్రా నీకు, ఇంకేం పీకావురా 2 రోజులు మా ఇంటికి కాపలా కాసి అని వేద్ పిచ్చ సీరియస్గా అడుగుతుంటే విసీతో సహా మిగతా అందరూ తెల్ల మొహాలు వేసుకొని చూశారు. అంటే నువ్వు కొట్టింది అందుక, మీ ఆవిడని కిడ్నాప్ చేసినందుకు కాదా అన్నాడు వాడు నోరు ఆక్క. ఇందాక కొట్టిన దానికి ఇప్పుడు చేత కొట్టేది దీనికి అంటూ చొక్కా పట్టుకుని చెయ్యి విరిచేశాడు వేద్. మిగతా మందా పోలమని వచ్చేస్తుంటే ఆగండ్రా, వీటితో మాట్లాడడం ఇంకా అవ్వలేదు, రిలాక్స్ అంటూ వాడు చేపట్టుకుని మీ బాస్కి ఫోన్ చేయరా అని ఆర్డర్ వేశాడు. ఆయనకా, ఎందుకు, కిడ్నాప్ చేసిన పిల్లకి నేను హస్బెండ్ అని తెలియదు మీ వాడికి, ఇంకేం చూశాడు, మా ఇంటి బయట మంచం వేసుకుని నిద్రపోయాడా అని మీ సార్నే అడుగుతా, చెయ్యి అన్నాడు. సార్ వద్దు సార్, నాకు తెలుసు మీరు ఆవిడ హస్బెండ్ అని, కానీ కంగారులో గుర్తు రాలేదు. టెన్షన్లో ఉన్నప్పుడే బ్రెయిన్ షార్ప్గా పనిచేయాలరా. జులై సినిమాలో అల్లు అర్జున్ ఏం చెప్పాడో మర్చిపోయావా, ఎగ్జామ్లో రాసేవాడే టాపర్ ఉంటాడు. సో నీ ప్రొఫెషన్కి నువ్వు పనికిరావు, ఫెయిల్ అయ్యావు, మీ సార్కి మరో మంచోడిని చూసుకోమని చెప్పాలి కదా. రే, ఇక్కడేమైనా పేరెంటం జరుగుతుందా, అంత తేలిగ్గా ముచ్చట్లో చెప్తున్నావు, వదులు మా వాణ్ణి, లేదంటే కాల్ చేస్తా అని ఒకడు గన్ ఏం చేశాడు. ఛా, నిజమే, ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయన్నా అందులో అని తీరిగ్గా అడుగుతున్న వేర్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు వాళ్ళకి. గన్ పట్టుకున్నవాడు దాన్ని తడిమి చూసి, ఇందాకే ఫుల్ లోడ్ చేశాం, పిట్టను కాల్చినట్టు కాల్చి పారేస్తా, వదులు అన్నాడు. నీ మొహం చూడకనే అర్థపోయిందిరా, నువ్వు పిట్టల్ని కొట్టుకునేవాడివే కానీ మనుషుల్ని వేయలేవని. ఏంటి జోకా, నిజంగానే షూట్ చేస్తా అని వాడు ట్రిగ్గర్ నొక్కేంతలో మెడ మీద వాడిగా పడింది ఐరన్ రాడ్లా బిగుసుకుపోయిన అభయ్ మోచి. ఇంకేముంది, శుభ్రంగా 2 నిమిషాల్లో 1/2 డజన్ మనుషుల్ని ఈజీగా నేల మీద పడుకోబెట్టేశాడు. విసి పాపని పక్కకు తీసుకొచ్చి కూర్చోబెట్టి వేద కూడా మిగిలిన వాళ్ళని తగిలిస్తుంటే అందరూ అవుట్ అవడానికి ఎక్కువ టైం పట్టలేదు. ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందని ఇద్దరూ అనుకునేంతలో ఒకడు కష్టంగా లేచి నిలబడి పక్కనే పడిన గన్ని వేద్కి గురిపెట్టాడు. విసి భయంతో పిలుస్తుంటే చూశారు వాడి గురి తమ మీద ఉందని. ముందుకు కదిలితే కాల్ చేస్తా అని వాడు కూడా ఒక భారీ డైలాగ్ వేయబోయేంతలో జెట్ స్పీడ్తో కారులో దూసుకొచ్చిన స్ఫూర్తి కనికరం లేకుండా గుద్దేసింది. చేతిలో గన్ ఎగిరి అందరి తలల మీదుగా రౌండ్స్ తిరుగుతూ వెళ్ళి 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 వెళ్ళి
అసలు సిసలైన మనిషి చేతుల్లో బ్రహ్మాండంగా అమరిపోయింది. ఇంతకీ ఎవరివి ఆ చేతులు అంటే ఇంకెవరివి? ప్యాసింజర్ పాపవే. రివాల్వర్‌ని చూసి -డిగ్రీస్ గడ్డకట్టే చలికి వణికినట్టు వణికిపోతున్నాయి తన చేతులు. వెర్రి భయంతో ఏడ్చేసేలా ఉంది విసీ ఫేస్. పోయి పోయి తన చేతిలోనే పడాలా అన్నట్టు మిగతా ముగ్గురు తల కొట్టుకున్నారు. వేద్ గారు గన్నండి అని గుటకలు వేస్తూ షివరవుతుంటే రౌడీలని కోపంగా చూసి మరో 4 దెబ్బలు వేశాడు వేద్. ఎంత కష్టపడి దానితో ఆ నత్తి లాంగ్వేజ్ మాన్పించానో తెలుసారా? మీ వల్ల మళ్ళీ మొదటికొచ్చింది. చావండి సన్నాసులారా అంటూ అరిచి విస్సీని కోపంగా చూశాడు. కళ్ళు టపటపా కొట్టి భయపడట్లేదని తలడ్డంగా ఊపుతూ గన్నుని గట్టిగా పట్టుకుంది. వేద్ వెనక్గా నుంచుని నీ ఏజ్ ఇంకా 20స్లోనే ఉంది పాప. ఓ టర్న్ జీన్స్ వేసి క్రాప్ టాప్ వేస్తే స్వీట్ 16 అన్న నమ్ముతారు. మరి నువ్వేంటి అంటే 60 ఇయర్స్ వచ్చిందలా వణికిపోతున్నావు. నానమ్మ బాడీ చూడు ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అని క్లాస్ చెప్తున్నాడు. అవునా అని భుజాల మీద వెనక్కి చూస్తుంది విసి. అవునని కళ్ళార్పి ఇంటికెళ్ళాక నానమ్మ దగ్గర డయట్ చార్ట్ తీసుకుందాం పోనీ అంటుంటే బుద్ధిగా సరే అని తలూపింది. స్ఫూర్తి వచ్చి పాప నెత్తి మీద ఒకటి పిక్కి ఏడిపిస్తున్నాడే మీ ఆయన నిన్ను, అన్నిటికీ గంగిరెద్దులా తల్లపడమేనా అని తిడుతుంటే పర్వాలేదులే అక్క, ఏడిపించినా ఆయనే మళ్ళీ నవ్విస్తారుగా అంది చిన్న స్మైల్తో. అబ్బా పడేసిందిగా, ఎంత ఎత్తు నుంచి దూకినా రాని కిక్ నా ప్యాసింజర్ కొట్టిన డైలాగ్ వచ్చింది అని హార్ట్ మీద రుద్దుకున్నాడు వేద్. బాగానే సపోర్ట్ చేస్తున్నావులే మీ ఆయన్ని అని స్ఫూర్తి మూతి తిప్పుతుంటే మరి మీ ఆయన సంగతి ఏంటి వదినా, తేల్చుకున్నారా అని అడిగాడు. ఆ రాతి మనిషి ఇంత త్వరగా ఎక్కడ కరుగుతాడు, అయినా ఇవాళ ఇంత జరిగితే మాట్లాడడానికి నాకు టైం ఎక్కడుంది అంది. అయితే ఇప్పుడెళ్ళి బ్రతిమాలుకో, ఒప్పుకోకపోతే లోయలోకి తోసేస్తా అని బెదిరించు, అప్పుడు మీ ఇద్దరిని కట్టకట్టి బావే తోసేస్తాడు అని నవ్వింది విసిపాప. అబ్బో మీ బావని అనగానే వచ్చేస్తాయే మాటలు, ఇంతకీ నా కోసం ప్లేస్ చూసావా? అప్పుడే ఆ టాపిక్ గుర్తొచ్చి మీరు మీరు రెండో పెళ్లి చేసుకుంటారా, నేను బావకి చెప్పి కొట్టిస్తానుండండి అని ముక్కు చిదుతూ అభయ్ దగ్గరికి వెళ్ళింది విసి. మూలుగుతూ కింద పడి దొర్లుతున్న రౌడీలనెత్తి డిక్కీలోనూ బ్యాక్ సీట్లోనూ పడేశాడు అప్పటికే అతను. విసి వెళ్ళి కంప్లైంట్ చేయగానే వేదికి ఒక లుక్ ఇచ్చి చేసుకోమను, నువ్వు పద వాడితో వద్దులే అని ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు. ఓయ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, మరి మేము? ప్లేస్ లేదు నడుచుకుంటూ రండి అని సీరియస్గా చెప్పి రయ్యమని దూసుకుపోయాడు అభయ్. కొండ మీద ఒంటరిగా మిగిలిపోయారు వేద్ స్ఫూర్తి. మొహాలు చూసుకుని ఏం చేస్తాం రాత అన్నట్టు పెదాలు విరిచి బైక్ మీద స్టార్ట్ అయ్యారు వాళ్ళిద్దరూ. ఇంటికి చేరాక ఇంత పెద్ద గుమ్మడికాయలతో రెడీగా ఉంది తయారు బొమ్మ. ఒకరి వెనక ఒకరు వచ్చిన వాళ్ళని జంటలుగా నించోపెట్టి 4 సార్లు దిష్టి తీసింది. కిడ్నాప్ అయ్యి భయపడిపోయిన విసి పాప వీపు పేలేలా 2 సార్లు చరిచి మరీ దిష్టి తీసింది. నానమ్మ హ్యాండిల్ విత్ కేర్, మామూలుగా దెబ్బ వేస్తేనే బెదిరిపోతుంది నా పెళ్ళం, నువ్వంత గట్టిగా కొడితే ఊకబెట్టి ఏడుస్తుంది, దాని వీపు కందిపోతుంది అన్నాడు వేద్. దానికి కాదురా నీకు తీయాలి, రారా ఇటు అని పిలుస్తుంటే ఎందుకే అని డౌట్గా అడుగుతూ ముందుకొచ్చాడు. పిల్ల గురించి తెలిసి కూడా ఒక్కదాన్నే పంపిస్తావా వెధవా, రా నా చేతికి దొరకనగానే దెబ్బకి వెనక్కి టర్న్ అయ్యి వద్దులే దిష్టి తీసుకో అన్నాడు బుద్ధిగా. మందిరా కూడా విసిని స్ఫూర్తిని దెబ్బలేం తగలలేదని అడుగుతుంటే విసి లేదని నవ్వుతూ చెప్పినా స్ఫూర్తి మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోయింది. తప్పు చేసిన గిల్టీనెస్ ఆమెను ఇంకా కంఫర్ట్గా బిహేవ్ చేయనివ్వట్లేదు మందిర దగ్గర. అర్థం చేసుకుని లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అన్నారు ఆవిడ. బ్రో ఇప్పుడు చెప్పు, ఆ వెధవల్ని వేసుకొచ్చావు కదా ఏం చేద్దామని ఆరాగా అడిగిన వేద్కి విసికి పెళ్లి కొడుకు వెతకడానికి హెల్ప్ చేస్తారని సీరియస్గా చెప్పెళ్ళాడు అభయ్. చిచి ఆ వెధవలా, వీళ్ళిద్దరికీ బాగా ఎక్కువైంది ఈ మధ్య, నా మీదే కౌంటర్స్ ఇస్తున్నారని తిట్టుకుంటూ
విసీని వెతుక్కుంటూ పోయాడు వేద్. అభయ్ గదిలోకి రాగానే డోర్ లాక్ చేసి వెనకే వెళ్ళి నుంచుంది స్ఫూర్తి. పట్టించుకుంటాడా? అబ్బే, ఈసారి ఎంత బ్రతిమాలాలో. పైగా తప్పు పూర్తిగా తమ వైపే ఉందని తెలిసాక అతను చూపించిన బల్బ్ మామూలుగా ఉండదని తనకు తెలుసుగా. కానీ తప్పదు, కన్విన్స్ చేసుకోవాలి. అభయ్ ఫ్రెష్ అవ్వడానికి టవల్ తీసుకుంటుంటే దాని రెండో చివర గట్టిగా పట్టుకుంది స్ఫూర్తి. వదిలేసి ఇంకోటి తీసుకున్నాడు. అది కూడా లాగేసి, మాట్లాడే ఛాన్స్ ఇవ్వొచ్చుగా రామ్ అంది బేలగా. చురుగ్గా చూశాడు ఒకేసారి. అదే, సారీ చెప్పే ఛాన్స్. మరోసారి చెప్పే అవకాశం రానివ్వనిక. ఇప్పుడు నాకు నిజమేంటో తెలిసిందిగా. ఏ రింగ్లో బైక్ పెట్టి మా పర్సనల్స్ కూడా తీసుకునేంత ప్లాన్ చేశారని నేను ఊహించలేను. బుద్ధిగా ఉంటే కనీసం ఎదుటివాడు చెప్పేది వినాలని సెన్స్ యూస్ చేస్తాడు. అది లేదు నీకు. ఎన్నిసార్లు చెప్పాను నీతో సారీ చెప్పించుకోను, క్షమించను. నాకే విరక్తి వస్తుంది. అసలు నాకేం పనే మీ బాబు చేసే పనులకి నా దారి నేను చూసుకోక ఇక్కడ దాకా వచ్చి ఇవన్నీ నెత్తి మీద వేసుకోవాల్సిన అవసరం నాకేంటి? ఒకటేరా, నా మీద నీకున్న ప్రేమ అంది. గోంగూర కట్టేం కాదు, ఐఎమ్ లీవింగ్. నువ్వు ఉంటావో ఊరెక్తావో నీ ఇష్టమని బెడ్ మీదకి తోసి వాష్రూమ్కి వెళ్తున్నాడు. రాముబాబు, ఎవరో వచ్చారు. ఒరే వేదు, తొందరగా రారా అని కంగారుగా పిలుస్తున్న తయారు బామ్మ గొంతు వినిపించి పరుగున బయటికెళ్ళాడు అభయ్. వేద్ కూడా అంతే ఫాస్ట్గా రన్నింగ్ మోడ్లో వస్తూ, ఎవరే ఆ రెడ్డిగాడు ఇంకో బ్యాచ్ని పంపించాడా? ఇంకో కిలో కారం కొట్టించి చెప్తా అంటూ ఆగిపోయాడు. ఇల్లంతా తెల్లని సాల్తీలే. అంటే అందరూ తెల్లని బట్టలు వేసుకుని ఇల్లు మొత్తం ఆక్రమించేశారు. చేతిలో మెషిన్స్ పెట్టుకుని ఓ వెతికేస్తున్నారు. ఇదేంటి, ఒక్కడు సినిమాలోని ఫ్యాక్షనిస్ట్ అందరూ మహేష్ బాబుని రౌండప్ చేసినట్టు ఇక్కడ మా ఇంటిని రౌండప్ చేస్తున్నారా అన్నాడు వేద్ ఒక్కొక్కడిని చూస్తూ. అభయ్ ఒక్కడిని పట్టుకుని ఆపేసి ఒక్కటి పీకాడు ఏం చేస్తున్నారని. వాడు ఆన్సర్ ఇవ్వలేదు, అది తన డ్యూటీ కాదన్నట్టు. ఆలోపే విసి, స్ఫూర్తి, మందిరా కూడా వచ్చి ఎవరని కొంచెం టెన్షన్ పడుతున్నారు. ఆ తెల్ల చుక్కలందరూ ఇంట్లో ఎలాంటి ప్రమాదం లేదని కన్క్లూషన్కి వచ్చి సైగాలు చేసుకున్నాక వాళ్ళ హెడ్ ఎవరికో కాల్ చేసి రావచ్చు సార్ అని పెట్టేశాడు. ఎవర్రా వచ్చేది? ఎక్కడికి రా వచ్చేది? మీ జేబుల్లో బాంబులు తీసి మీ నోట్లోనే పెడతాను వేధవా. తీ బాంబు, ఎక్కడ దాచొచ్చావురా అని పాకెట్స్ వెతకడం స్టార్ట్ చేశాడు వేద్. అప్పుడే వాళ్ళు రెడ్డిని బుక్ చేయడానికి సెలెక్ట్ చేసుకున్న అధికారపక్షం ఎమ్మెల్యే సురేందర్ ఎంటర్ అయ్యాడు బాడీగార్డ్స్తో. వేద్, అభయ్ మొహాలు చూసుకుని ఇప్పుడు ఏనెందుకు వచ్చాడు అనుకుంటూ ఉండగానే, హలో బ్రదర్స్, హౌ ఆర్ యూ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు సురేందర్. ఇద్దరూ నార్మల్గా చేయి కలిపాక, మీతో మాట్లాడాలి, అందుకే డైరెక్ట్గా ఇంటికి వచ్చాను, కంగారు పడకండి అన్నాడు నవ్వుతూ. అబ్బాయి, నువ్వు ఎమ్మెల్యేవి కదూ అంది తాయారు బామ్మ పట్టి పట్టి చూస్తూ. అవును బామ్మగారు, మీ అందరి ఓట్లతో గెలిచాను. నా పాలన నచ్చితే ఈసారి కూడా ఓటు వేసి గెలిపించనని చేతులు జోడిస్తూ పొలైట్గా అడిగాడు. అదంతా తర్వాత కానీ ముందు ఈ మందిని బయటికి పోమని బాబు. నా ఇల్లంతా చేపల మార్కెట్ చేసి పడేశారని అందరినీ కొట్టేలా చూస్తుంది. సురేందర్ తన అంచర్లకి బయట వెయిట్ చేయమని చెప్పగానే ఇద్దరు తప్ప అందరూ వెళ్ళిపోయారు. మా ఇల్లు ఏమైనా పాకిస్తాన్ బాంబుల ఫ్యాక్టరీ అనుకున్నారా సార్? ఇల్లంతా సోదా చేయించి మరీ లోపలికి వచ్చారని వేద్ నార్మల్గా అడిగాడో వెటకారంగా అడిగాడో తెలియలేదు ఎమ్మెల్యేకి. పెద్దగా పట్టించుకోలేదు కూడా. వాళ్ళు అడగకుండానే తనకి చాలా పెద్ద హెల్ప్ చేశారని సంతోషంలో ఉన్నాడు అతను. వేద్ వెయిట్ అని ఎదురుగా కూర్చుని, చెప్పండి, ఏం మాట్లాడాలి? నాకు దొరికిన బ్యాగ్ ఆధారాలతో సహా మీకు అందించేశాం కదా అన్నాడు అభయ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. బ్యాగ్ ఇచ్చాక మీ మీద అటాక్ జరిగిందని విన్నాను. వాళ్ళు పోలమంటూ రావడం, మా వాడు పొలాలు విరిచినట్టు విరిచి కట్ట కట్టి కారులో పడేయడం కూడా జరిగిపోయింది అన్నాడు. అభయ్ పక్కన సోఫా హ్యాండ్ మీద కూర్చుంటూ అన్నాడు వేద్. బ్రేవ్ మ్యాన్, మీరు ఒప్పుకుంటే ఇది కూడా నేను రెడ్డిని దెబ్బ కొట్టే ఆయుధంలా వాడాలనుకుంటున్నాను. దాని గురించి మాట్లాడడానికే వచ్చాను అన్నాడు. అర్థం కాలేదు. మా మీద అటాక్ మీరెలా యూస్ చేసుకుంటారు అని అడిగాడు అభయ్. సింపుల్, మీకు బ్యాగ్ దొరికింది, అది మాకు ఇవ్వడానికి వస్తుంటే ఆ విషయం తెలిసి
రెడ్డికి తెలిసి మమ్మల్ని చంపేసి బ్యాగ్ తీసుకోవడానికి మనుషులు పంపించాడు. కానీ మీరు సేఫ్గా బ్యాగ్ నాకు ఇచ్చి వచ్చేస్తుంటే వాళ్ళకి దొరికిపోయారు. తర్వాత ఫైటింగ్ జరిగి మీరు ప్రాణాలతో బయటపడ్డారు అన్నాడు. ఇదంతా నిజంగా జరిగిందే కదా, కాకపోతే మేంలేం అందులో, నా వైఫ్ మాత్రమే ఉంది అన్నాడు వేద్. యా, బట్ నేను చెప్పే దాంట్లో మీ నలుగురు ఉంటారు. అండ్ ఇక్కడ రెడ్డి మనుషులు మిమ్మల్ని కిడ్నాప్ చేశాక మీకు మీరుగా సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోలేదు. నా మనుషులు వచ్చి సేవ్ చేశారని చెప్పాలి. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చింది కూడా మిమ్మల్ని పరామర్శించడానికి. పొలిటీషియన్ అనిపించుకున్నారు. హహ, ఈ మాత్రం అవకతవకలు లేకుండా చేయకపోతే ప్రస్తుత రాజకీయ రంగాల్లో నెట్టుకు రాలేం వేద్. మీ సంగతి మాకు అనవసరం. మేమెందుకు మీరు చెప్పమన్నట్టు చెప్పాలి. బాధ్యత గల పౌరులుగా ఆ బ్లాక్ మనీ ప్రూఫ్స్ మీకు అందిస్తే రెడ్డి గాడి ఆట కట్ అవుతుందనుకున్నాం. కానీ మీరు కూడా మీ పదవి కోసమే అబద్ధాలు చెప్పే రకం అని తెలిస్తే పోలీసుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం. పోలీసుల నుంచి వచ్చేది మా దగ్గరకే. అయినా నేను చెప్పమన్నట్టు చెప్తే మీకేం అన్యాయం లేదు. అదేమంత పెద్ద నేరం కాదు. తన మనుషుల్ని కొట్టి కిడ్నాప్ చేసి మీడియా ముందు పెట్టారని రెడ్డి మీ మీద పగ పెంచుకోవడం తప్ప ఒరిగేదేమైనా ఉందా? ఆ గొడవ వల్ల రెడ్డి పార్టీ టికెట్ క్యాన్సిల్ అయితే మరోసారి మిమ్మల్ని చంపడానికి కూడా వెనకడు. శత్రువులు పెరుగుతారు తప్ప మనశ్శాంతి ఉండదు. అదే నేను చెప్పినట్టు చేస్తే వాడి మనుషుల్ని కొట్టించింది నేను, పట్టుకుంది నేను, సాక్షుల్ని పట్టుకుంది నేను, మీడియాకి అందించేది నేను, నా పదవి కోసం. ఆల్రెడీ మా మధ్య ఉన్న శత్రుత్వానికి ఇదేం పెద్ద విషయం కాదు, నాకు ప్లస్ అవుతుంది. ఏమంటారు అన్నాడు సురేందర్. అలాగే, ఒప్పుకుంటున్నాం. మాకేం ప్రాబ్లం లేదు. ఎవరు అడిగినా మీ మనుషులే వచ్చి మమ్మల్ని సేవ్ చేస్తారని చెప్తాం అన్నాడు అభయ్. అతను వెంటనే ఒప్పేసుకోవడం ఫ్యామిలీలో అందరికీ కొంచెం షాకింగ్గానే అనిపించింది, వేద్, మందిరతో సహా. ఎందుకంటే దొంగ తిరుగుడు పనులంటే అసహ్యం కదా మరి అబ్బాయికి. ఏదైనా కారణం ఉందేమో అనుకుని అప్పుడేం అడగలేదు. కానీ ఆ వెధవలు కొట్టింది నువ్వు నేను అని చెప్తే అని వేద్ డౌట్ పడగానే సురేంద్ర అందుకుని, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఇంకో 4 తగిలించి వారంలో జైలు నుంచి విడిపించేస్తామంటే అటు నుంచి ఇటు జంప్ అవుతారు. వాళ్ళకి ఇలాంటివి చాలా కామన్ అన్నాడు. మీ ఇష్టం, ఏదైనా చేసుకోండి. ఆ మనుషుల్ని మీకు అప్పగించేస్తాను. బయట కారులో ఉన్నారు. మీ మనుషులతో తీసుకెళ్ళి కారు వెనక్కి పంపించేయండి అన్నాడు అభయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.